బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో శనివారం నల్గొండ జిల్లా బీజేపీ పార్టీ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ రంగాలకు చెందిన మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, అప్పుడే మహిళలకు గౌరవం దక్కుతుందని, ప్రభుత్వాలు మహిళలకు ప్రాధాన్యతనివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పిల్లి రామరాజు యాదవ్, నల్గొండ పట్టణ అధ్యక్షులు మిర్యాల వెంకటేశం, మహిళా మోర్చా రాష్ట్ర నాయకులు డాక్టర్ సింధూరా, కొండేటి సరిత, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు గుగులోతు తారా, నేవర్సు నీరజ, కూతురు సత్యవతి, విజయలక్ష్మి, కొండేటి భవానీ, భద్రమ్మ, కాశమ్మ, దేవి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడండి సార్, ఒక్కసారి మీరు కొంచెం వెనక జల్లి. महिला शक्ति, महिला शक्ति, जय श्री राम, भारत माता की, भारत माता की, చూడండి. కాబట్టి పిల్లలను మేనేజ్ చేయవలసిన బయటకి వెళ్ళి డబ్బులు సంపాదించడం ఈజీ అంటే ఏది ఈజీ అని చెప్తారు చెప్పండి. బయటకి వెళ్ళి డబ్బులు పనిచేసి డబ్బులు సంపాదించడం కాబట్టి ఈజీ థింగ్స్ were given to them, tough and skillful things are given to women. మరి ఇక్కడికి వచ్చినటువంటి మహిళా సోదరీమణులందరికీ ఈరోజు మా పార్టీ బీజేపీ పార్టీ కార్యాలయం ఒక పండగ వాతావరణం నెలకొంది. మరి ఈరోజు ప్రత్యేక దినం ఏంటంటే మహిళా దినోత్సవం. మరి సోదరీమణులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర దేవత అని ఒక నానుడి ఉంది. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అంటే పూజలు చేయాల్సిన పని లేదు, స్త్రీలకి గౌరవిస్తే చాలు. పూజలు స్త్రీని గౌరవించిన చోట దేవతలు అయినా కూడా ఎక్కడైనా ఒక స్త్రీ ముందుకు వెళ్తుంది అని అంటే ఆ దేశం బాగుపడుతుంది, ఆ ప్రాంతం బాగుపడుతుంది, అక్కడ అందరూ బాగుపడతారు. మొత్తానికి స్త్రీ లేనిదే గమనం లేదు, గమ్యం లేదు. మరి అటువంటి స్త్రీలకి ఈరోజు ఒక పండగ రోజు లాంటిది ఈ మహిళా దినోత్సవం అన్నది. అయితే విద్యా సంస్థ తవదేవి భేదత స్త్రీహ సంస్థ సకల జగస్సు అంటే అన్ని విద్యలు దేవతా స్వరూపాలు. అంటే దేవతా స్వరూపాలు అంటే మన మహిళలను ఇది నేను చెప్పింది కాదు, ఇది మన్ కీ బాత్లో గత నెల మన్ కీ బాత్లో నరేంద్ర మోడీ గారు ప్రస్తావించారు. వచ్చే మహిళా దినోత్సవాన్ని ఆ రోజు మొత్తాన్ని మహిళలకి మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా నేను కేటాయిస్తానని చెప్పేసి నరేంద్ర మోడీ గారు స్వయంగా చెప్పారు. మరి అంతటి ప్రధానమంత్రి మహిళలకు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహిళా మోర్చా నల్లగొండ జిల్లా ఈరోజు మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నల్గొండ జిల్లా పార్టీ ఆఫీస్లో ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. ఇంతమంది మహిళలు ఇక్కడికి రావడము మాకు ఎంతో ఆనందంగా ఉంది. ముఖ్యంగా మోదీ పాలనలో మహిళలకు పెద్దపీట వేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ అంటేనే మహిళలను గౌరవించే పార్టీ. ఆ పార్టీలో ఉన్న మహిళలందరూ కూడా ఎప్పుడు కూడా దేనికైనా వెనుకాడరు, ఎంతో గౌరవించబడతారని ఎంతోమంది మహిళలు ఇవాళ చేశారు. మోడీ గారి పాలనలో ఇప్పుడు మన ఆర్థిక మంత్రి కూడా ఒక నిర్మలా సీతారామన్ గారిని ఉంచినారు, ఒక మహిళని. ద్రౌపది నమస్కారం. మార్చి 8 మహిళా దినోత్సవం సందర్భంగా నేను డాక్టర్ సింధూరా ఇటికాల ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఈరోజు మహిళలందరితో మహిళా శక్తి సమ్మేళనం మాదిరిగా
మహిళా దినోత్సవం మేము జరుపుకోవడం జరుగుతుంది. కేంద్రంలో మన భారతదేశంలో కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మహిళలకు పెద్దపీట వేశారు. అది అందరూ మామూలుగా మహిళలకు మేము మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలని ఇవాళ మహిళా దినోత్సవ సందర్భంగా మా కార్యాలయంలో మేము పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నాం. ముందు కూడా మహిళలకు మా మోడీ గారు మహిళలకు పెద్దపీట వేసిండు.